సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షంగా మారుతుంది అని భావించినటువంటి వైఎస్ఆర్సీపీ అసలు ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేనటువంటి నేపథ్యంలో ఇప్పుడు పార్టీని కాపాడుకోవడమే ఒక ప్రథమ కర్తవ్యంగా మారబోతుందా? ఆ పార్టీలో జంపింగ్లకి తెర తీస్తున్నటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయంటే దీనికి అవుననే సంకేతాలు వస్తున్నాయి. చాలా చోట్ల అధికారుల్ని బదిలీ చేసినట్లుగా ఎమ్మెల్యేలని బదిలీ చేసి వేరే నియోజకవర్గాల్లో పోటీ చేయించి ఒక ప్రయోగం చేసినటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విఫలమైనటువంటి సంకేతాలు స్పష్టంగా రిజల్ట్స్ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ని కొండపిలో పోటీ చేయించడంతో ఆయన అక్కడ ఓటమి పాలయ్యారు. అక్కడ ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యాలయానికి టూలెట్ బోర్డు పెట్టేశారు ఆ కార్యాలయ ఓనర్. అదే క్రమంలో పార్టీలో తీవ్రమైనటువంటి అసంతృప్తి, అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చలు, వీటన్నిటి పర్యవసానంగా కొంతమంది నాయకులు పార్టీ మారడానికి మార్గం సుగమం చేసుకున్నారు. ముఖ్యంగా ఏవైతే కక్షపూరిత చర్యలు తెలుగుదేశం నాయకులపైన ప్రయోగించారో అదే తరహా తమకి రిటర్న్ గిఫ్ట్ ఉండేటువంటి ప్రమాదం ఉంది అని భావిస్తున్నటువంటి నాయకులు అంతర్గతంగా చర్చలు జరుపుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అదే క్రమంలో సేఫ్ మార్గం ఏర్పాటు చేసుకోవాలంటే తెలుగుదేశం పార్టీలోకి ఎలాగూ ఎంట్రీ ఉండదు కాబట్టి బీజేపీ నాయకుల్ని, బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని మచ్చిక చేసుకోవాలని భావిస్తున్నట్టుగా సంకేతాలు అందుతున్నాయి. మొదటి రాజీనామాగా చూస్తే రావెల కిషోర్ బాబు గతంలో మంత్రిగా తెలుగుదేశం పార్టీ 2014-19 ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేసినటువంటి కిషోర్ బాబు తెలుగుదేశం పార్టీ 2019లో ఓడిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా పార్టీ మారి బీజేపీలోకి వెళ్ళారు. అక్కడ కూడా ఆశించిన ప్రయోజనాలు రాకపోయేసరికి జనసేనలోకి వెళ్ళారు. మళ్ళీ అక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఏపీ శాఖలో చేరారు. అక్కడి నుంచి ఎన్నికలకి కొద్ది రోజుల ముందర ఆయన వైఎస్ఆర్సీపీలో చేరారు. తాజాగా వైఎస్ఆర్సీపీ ఓటమిని జీర్ణించుకోలేక ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. అలానే దశాబ్దాలుగా మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఎంఆర్పీఎస్ పోరాటానికి ఒక ముగింపునిచ్చేటువంటి అవకాశం బీజేపీకి మాత్రమే ఉంది అనేటువంటి ఒక ప్రకటన చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆయన బాటలోనే మరికొందరు వైఎస్ఆర్సీపీ నాయకులు బీజేపీలో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా వార్తలు బయటకు వస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేలోపే మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు వైఎస్ఆర్సీపీ తరఫున. అందులో కనీసం 5 ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి రూట్ మ్యాప్ వేసుకుంటున్నట్టుగా అంతర్గతంగా సమాచారం వస్తుంది. ఇందులో వాస్తవం ఎంత అనేది అప్పుడే క్లారిటీ రాకపోయినప్పటికీ కూడా ఇప్పటి వరకు వైఎస్ఆర్ఎల్పీకి సంబంధించినటువంటి సమావేశాలు ఏవి జరగకపోవడం, అలానే కీలకమైనటువంటి నేతలు ఎవరో గెలవకపోవడంతో ఇప్పుడు గెలిచినటువంటి 11 మందిలో ఎవరికి సభాపక్ష నేతగా గౌరవం ఇస్తారు, అలానే జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి అంశం పైన విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. రావెల కిషోర్ బాబు తీసుకున్నటువంటి నిర్ణయం మిగతా నాయకులకు కూడా ఆదర్శప్రాయం కాబోతుంది అనేటువంటి చర్చ వైసీపీలోనే అంతర్గతంగా జరుగుతుంది. తెలుగుదేశం, జనసేనల కంటే కూడా బీజేపీతో కలిస్తే జాతీయ స్థాయిలో కూడా కొన్ని అవకాశాలు దొరికేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అలానే రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ బలోపేతం అవడానికి కూడా మార్గం ఏర్పడుతుంది. కాబట్టి బీజేపీ నాయకత్వం కూడా కొత్త నాయకత్వాన్ని ఆహ్వానిస్తుంది అనేటువంటి సంకేతాలు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇదే జరిగితే రాష్ట్రంలో తొలి శాసనసభ సమావేశాలు జరిగే లోపే వైఎస్ఆర్సీపీలో గెలిచినటువంటి నాయకులు సింగిల్ డిజిట్కి పరిమితం అయ్యేదా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదనేటువంటి సంకేతాలు వస్తున్నాయి. మరోవైపు వైఎస్ఆర్సీపీ ఇంత దారుణంగా ఓటమి పాలు కావడానికి ప్రధానమైనటువంటి కారణం వైఎస్ షర్మిల అనేటువంటి ఆరోపణలు కూడా వైఎస్ఆర్సీపీలో అంతర్గతంగా వినిపిస్తున్నాయి. షర్మిలని నివారించలేక జగన్మోహన్ రెడ్డి విఫలం చెందారని, షర్మిల వల్లనే వైఎస్ఆర్సీపీ దారుణంగా దెబ్బతిందనేటువంటి విమర్శలు కాంగ్రెస్లోనే చేయించేటువంటి ఎత్తుగడ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులే అమలు చేస్తున్నారు అనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. సో ఫైనల్గా వైఎస్ఆర్సీపీని ముందుకు నడిపించేటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఈ జపాంగులకి ఎలా కళ్ళెం వేయబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పూర్తిగా జాతీయ స్థాయి నుంచి లోకల్ లెవెల్ వరకు కూడా పార్టీ దెబ్బతిన్నటువంటి తరుణంలో ఆయన తీసుకోబోయేటువంటి నిర్ణయం వైపు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.